మీరు ఎంత కష్టపడ్డా మీకు విజయం రావట్లేదా? మీరు ఎంత ప్రయత్నించినా అక్కడే ఓడిపోతున్నారా? ఆ ఓడిపోయే దగ్గర సమస్యలను చూసి అక్కడే ఆగిపోతున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఆ యొక్క సమస్యలను సవాల్లాగా స్వీకరించి ఒక మహిళ ఎలా ఎదిగిందో ఈ వీడియోలో చూద్దాం. ఆమె పేరు సుధా చంద్రన్. ఆమె 3 సంవత్సరాల వయసు నుంచే డ్యాన్స్, భరతనాట్యం ప్రారంభించింది. డ్యాన్స్ అంటే ప్రాణం, నటన అంటే ప్రాణం. అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆమె ఎన్నో విజయాలు, ఎన్నో అవార్డులు సాధించింది. ఆమె జీవితం చాలా బాగా వెళ్తుంది అన్న టైంలోనే ఆమెను విధి వెక్కిరించింది. ఆమె ఒక యాక్సిడెంట్లో తన కాలును కోల్పోవడం జరిగింది. కానీ అక్కడే ఆగిపోయిందా అంటే లేదు. అక్కడి నుండే తను ఒక ఆర్టిఫిషియల్ కాలు, జైపూరు లెగ్గుని ధరించి మళ్ళీ డ్యాన్స్ను ప్రారంభించడం, ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసింది. అలా చేస్తూ 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 అంతకుముందు ఎలాంటి అవార్డులు వచ్చాయో, ఎన్ని విజయాలు సాధించాందో అంతకన్నా ఎక్కువ విజయాలు సాధించింది. ఈమె పేరు పాపులాటిని చూసి సినిమా రంగమే ఈమెను సినిమాల్లోకి రావాలన్నట్టుగా ఆహ్వానించాయి. అలా నటనలో కూడా 1984లో మయూరి అనే సినిమాకు ఈమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు రావడం జరిగింది. చూశారా ఫ్రెండ్స్, ఒక పెద్ద సమస్య వచ్చిందని అక్కడే ఆగకుండా ఆ సమస్యని ఒక సవాల్లాగా తీసుకొని, ఆ సమస్యని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని తను ఎదిగిన విధానం, తన యొక్క జీవితాన్ని మలుచుకున్న విధానం. మన సమస్యలు అంతకన్నా పెద్దయా? ఈ చిన్న చిన్న సమస్యల వల్ల మనం ఆగిపోతున్నాం. ఈ సమస్యలను మనం అధిగమించలేమా? 100% అధిగమించవచ్చు ఫ్రెండ్స్. అందుకనే ప్రయత్నం చేద్దాం, సాధిద్దాం. థ్యాంక్ యూ.